నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. గతంలో లాగా చాలామంది నేతలు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నారు. ఛాన్స్ దొరికితే పార్టీలు మారేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక అదే బాటలో వైసీపీ నేతలు పయనిస్తున్నారు. తాజాగా ఇద్దరు ఎంపీలు జగన్కు హ్యాండ్ ఇచ్చి సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావులు పసుపు కండువా కప్పుకునేందుకు అధికార పార్టీ తలుపులు తడుతున్నారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో సీట్లు అయితే ప్రస్తుతానికి ఖాళీ లేవు. ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా వైసీపీకి ఉన్నది 11 మంది ఎమ్మెల్యేలే కావడంతో ఎవరిని ఆకర్షించాల్సిన అవసరం కూటమి సర్కారుకు లేకుండా పోయింది. అయితే కాకతాళీయంగా ఇక్కడ రాజ్యసభలో కూడా 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఆ 11లో ఇద్దరు వైసీపీకి రాజీనామా చేశారు. సో ఇక మిగిలింది 9. మొత్తానికి వైసీపీ నుంచి వస్తున్న వలస పక్షులకు అంత ప్రాధాన్యత ఇవ్వడం ప్రస్తుతానికైతే టీడీపీకి అవసరం లేదు. మరి టీడీపీలోకి వస్తానంటున్నటువంటి ఈ మాజీ ఎంపీలకు అధికార పార్టీ ఛాన్స్ ఇస్తుందా? ఆల్రెడీ మాటలు జరిగినట్లుగా ఉంది. ఒక ప్రామిస్ మీదే వారిద్దరూ కూడా ఎంపీ పదవులకు రాజీనామా చేసినట్లుగా అర్థం చేసుకోవాలి. వారిద్దరి వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాం ప్రస్తుతానికైతే టీడీపీలో జాయిన్ అవడానికి. ఇకపోతే మరో స్టోరీ చూస్తే, బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఇష్యూ ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ప్రస్తుతం పోలీసుల మెడకు చుట్టుకుంది. నటి జత్వానీని వేధించిన కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సర్కార్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. సర్కార్ నిర్ణయం కొందరు ఐపీఎస్ అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది. తాము పోలీస్ అధికారులమనే విషయాన్ని మర్చిపోయి అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందినటువంటి నేతల సూచనల మేరకు బాధితులపైనే కేసులు నమోదు చేయడం, రకరకాలుగా వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలపై త్వరగా విచారణ చేపట్టాలని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెలు పెడుతున్నాయి. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందో అనే ఆందోళనలో అధికారులు ఉన్నారు. మరి ఈ కేసులో విచారణ సక్రమంగా జరిగే ఛాన్స్ ఉందా? ఇప్పుడే కేసులో ఛార్జ్ తీసుకున్నటువంటి విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతి దోషులను పట్టుకుంటారు. వీటన్నిటిపై ఈరోజు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహిబ్ గారు. నమస్తే అండి. అలాగే కాంగ్రెస్ ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ సైదా గారు. నమస్తే సార్. అలాగే సిపిఎం నుంచి కేంద్ర కమిటీ సభ్యులు ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఓకే, సాహెబ్ గారు, ఈరోజు 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ ఆవిర్భావం నుంచి కూడా వైసీపీతో ఉన్నటువంటి సీనియర్ లీడర్ మోపిదేవి వెంకటరమణ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆల్రెడీ వాళ్ళు హింట్ ఇచ్చేశారు టీడీపీలో జాయిన్ అవబోతున్నాం అని చెప్పేసి. అలాగే కొన్ని విమర్శలు కూడా జరిగినాయి ఆల్రెడీ వాళ్ళిద్దరి మీద. అలాగే బీదా మస్తాన్ రావు గారు కూడా ఇద్దరి మీద వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు విమర్శలు చేస్తుంటే దానికి కూడా సమాధానం ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా ఎటువంటి అనైతికమైనటువంటి రాజకీయాలు చేయలేదు కాబట్టి మమ్మల్ని అనే అధికారం మీకు లేదు అంటూనే కింద స్థాయి క్యాడర్ యొక్క వారి మనోభీష్టం మేరకే పార్టీ మారబోతున్నాను అలాగే వైసీపీ. సో ఇకపోతే మొత్తం 11 మంది రాజ్యసభ ఎంపీలు అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మరో 8 అట్లీస్ట్ 7 రాజ్యసభ ఎంపీలు వాళ్ళ నుంచి టీడీపీ కాకపోవచ్చు కానీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జేఎస్పీ ఒక ఫిగర్ కూడా వినపడుతుంది. టోటల్గా 3 + 5 + 2 3 టీడీపీ, 5 వరకు లేదంటే అట్లీస్ట్ 4 వరకు బీజేపీలోకి వెళ్తారని, మరో 2 జనసేన పార్టీలోకి వెళ్తారని చెప్పేసి ఓవరాల్గా అయితే రాజ్యసభ మొత్తం వైసీపీ రాజ్యసభ ఖాళీ అవ్వబోతోంది. ఒక్క వ్యక్తి తప్ప, అది కూడా వైవి సుబ్బారెడ్డి అన్న పేరు, లేదంటే ఇంకొకళ్ళు విజయసాయిరెడ్డి కూడా గ్యారంటీగా బీజేపీలోకి వెళ్ళిపోతాడని ఒక మాట వినపడుతుంది. ఏంటి మీరు మరి ఎవరైతే ఈరోజు రాజీనామా చేశారో ఇద్దరు, అలాగే ఇంకెవరన్నా వస్తానంటే అకామిడేట్ చేయడానికి టీడీపీ సిద్ధంగా ఉందా? సురేష్ గారు, తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ, సిటీ వ్యూవర్స్ అందరికి కూడా నమస్కారాలండి. ఇప్పుడు మీరు ఇంట్రోలో కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి వైకాపా పార్టీలో ఉన్నటువంటి ఆ రాజ్యసభ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకళ్ళు లేదా 2 ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి వస్తారు. అఫ్ కోర్స్ కూటమి పార్టీ వారి వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి.
వాస్తవంగా ఈ రోజు ఏంటంటే బేద మస్తానరావు గారు అలాగే మోపిదేవి వెంకటరమణ గారు రాజీనామాలు చేయడం జరిగింది. వాళ్ళు రాజీనామాలు చేసేటప్పుడు కూడా అక్కడ మీడియాతో కొన్ని అంశాలు మాట్లాడారు. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఒక ఆయన అయితేనేమో నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నానని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ వాస్తవంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మోపిదేవి వెంకటరమణ గారు మరి జగన్మోహన్ రెడ్డితో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. ఆయన కేసుల విషయంలో కావచ్చు, ఒక విధంగా చెప్పాలంటే ఆయన పర్సనల్ గా ఉండేవాళ్ళు. కానీ ఆయన వస్తా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాటిట్యూడ్ నచ్చట్లేదా, లేకపోతే ఇంకో అంశాలు అనేది అది వాళ్ళ వ్యక్తిగత విషయం, ఇంకోటి అది వాళ్ళ పార్టీ అంశం. కానీ ఆయన బయటకు వచ్చేసేటప్పుడు నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల నేను తెలుగుదేశం పార్టీ దగ్గరికి వస్తున్నాను, లోకేష్ గారి సమక్షంలో నేను పార్టీలో చేరబోతున్నాను అన్నారు. రెండో ఆయన వచ్చేసరికి ఆయన కూడా వ్యక్తిగత కారణాలు కొన్ని చెబుతూ నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. సో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో వైకాపా పార్టీలో ఉన్నటువంటి ఒక్కొక్క అంశం బయటపడతా ఉంది. ఎక్కువ ఒక విధంగా చెప్పాలంటే ఆ నేను అదే వాళ్ళు సభ్య సమాజం తలదించుకునే విధంగా కొన్ని ప్రవర్తనలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళ నాయకులు వీడియోలు బయటకు రావటం ఇవన్నీ చూస్తా ఒకంత అరే ఈ పార్టీలో ఉంటే మాకు ఇక మనుగడ లేదేమోనని వాళ్ళు రావటం జరిగింది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ అవసరంలా ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏముండిద్దో ఎవరికి తెలియనటువంటి అంశం. ఈ రోజు ఉన్నటువంటి మిత్రుడు రేపు శత్రువు అవ్వచ్చు, రేపు శత్రువు అయినోడు ఎల్లుండి మిత్రుడు అవ్వచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈ సోషల్ మీడియాలో చూసినా కానీ ఈ వాస్తవ అంశాలు పరిశీలించినా కానీ ఇప్పటికైతే ఇద్దరు రాజీనామా చేయటం జరిగింది. వాళ్ళు కూటమి ప్రభుత్వం కల్లే మొగ్గు చూపుతున్నారు. ఇంకో అంశం ఇక్కడ, సో ఈ ఫ్యూచర్ రాజకీయాల గురించి ఆలోచించే విధంగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుందండి. వాళ్ళ చెప్పేది ఏంటంటే మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేశాము, అయినా కానీ మాకు కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయని చెబుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ తెలిసినటువంటి అంశమే, మనకి మోపిదేవి వెంకటరమణ గారు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు, ఆయన లోకేష్ గారి సమక్షంలో నేను చేస్తున్నానని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. రెండో అంశం బేద మస్తానరావు గారు, ఆయన ఏం చెబుతారో చూడాలి, ఇంకా ఆయన ఏం ఓపెన్ గా మాట్లాడాలి. సాహిబ్ గారు వీరిద్దరే కాదు పోతుల సునీత కూడా మన ఎమ్మెల్సీ అలాగే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు, టీడీపీలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆఖరికి అధినేత కూడా ఓకే చెప్పారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే మీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గౌతు శిరీష ఆవిడ ఒక ట్వీట్ చేసింది, పోతుల సునీత లాంటి వారి రాకను మేము వ్యతిరేకిస్తున్నాము, గతంలో టీడీపీ ఎమ్మెల్సీగా ఆవిడ అధికారాన్ని అనుభవించి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం రాగానే 2019లో వైసీపీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వైసీపీ అధికారం కోల్పోయింది కాబట్టి మళ్ళీ టీడీపీలోకి రావటాన్ని మేము ఎవరైతే మేము ఇన్నాళ్ళు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామో ఎన్ని కష్టాలు పడ్డామో మేము మాత్రం ఇటువంటి వాటిని మేము అంగీకరించమని చెప్పేసి. కానీ నిన్న అధినేత మీడియాతో మాట్లాడుతూ ఒకానొక సందర్భంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వైసీపీ వాళ్ళు మీ పార్టీలోకి రావటాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు అని అంటే ఆయన ఏమి నో చెప్పలేదు. దానికి ఒక మాట అన్నారు, ఈ సమాజంలో అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైనటువంటి పార్టీలు మనుగడ ఉండటం కూడా ప్రమాదమే, అంటే అటువంటి పార్టీలను నడపడం కూడా కరెక్ట్ కాదు అని అంటే దాని అర్థం ఆ పార్టీ కనుక మూతపడే అవకాశం ఏమన్నా ఉంటే కనుక దాంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటామన్న అర్థం వచ్చే రీతిలో మాట్లాడుతూనే, బట్ తీసుకునేటప్పుడు వారి యొక్క హిస్టరీని చూస్తాము, వారి క్యారెక్టర్స్ చూస్తాము, వారి ఏ ఉద్దేశంతో చూస్తున్నాం అనేది కూడా ఒక కండిషన్గా చెప్పడం జరిగింది. మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారికి అయితే పెద్ద రిజర్వేషన్స్ ఉన్నట్లుగా ఉన్నట్టయితే లేదు ఆయన మాటలను బట్టి చూస్తే. అలాగే గౌతు శిరీష, మరి ఇటువంటి మీ పార్టీలో ఎమ్మెల్యేలు అలాగే కొంతమంది నాయకులు చెప్పే మాటల్ని కన్సిడర్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? ఎవరికి పడితే వాళ్ళకి ద్వారాలు తెరుస్తారు. నిన్న వరకు నోరు తెరిస్తే అఫ్కోర్స్ మోపిదేవి బేద మస్తానరావు లాంటి వాళ్ళు ఎక్సెప్షన్స్, అలా కాకుండా మిగిలిన వారు. సురేష్ గారు ఇక్కడ ఎట్లా ఉండిందంటే ఇప్పుడు ఒక పార్టీలోకి ఇంకో పార్టీ వచ్చేటప్పుడు అధినేతలు మాట్లాడుకునేటువంటి అంశాలు 99% బయటికి రావు. సో ఇప్పుడు గౌత శిరీష్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఆమె మాట్లాడిన దానికి నేను 100% ఏకీభవిస్తాను. ఎందుకంటే ఈ పోతుల సునీత అనేటువంటి వ్యక్తి ఆమె ఆ రోజు మా అధినాయకుడు గారి భార్య మీద, అదేవిధంగా మా
లోకేష్ బాబు గారి మిస్సెస్ మీద కొన్ని కారుకూతలు కూస్తుంది. మేము యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే మా కార్యకర్తలు, మా నాయకులు కొన్ని మాకు కూడా కొంత హ్యుమానిటీ, అదే ఆ గౌరవప్రదమైనటువంటి అంశాలు ఉంటాయండి. మాకు కూడా కొంత ఆత్మగౌరవం ఉంది. అటువంటి ఆమెను మాత్రం ఖచ్చితంగా తీసుకోవద్దని చెప్పి మేము అధిష్టానానికి చెబుతున్నాం, అధిష్టానానికి తెలియజేస్తున్నాం ఆమె మాట్లాడిన ఆ యాటిట్యూడ్ విధానం. సో ఈ ఈ ఈ అంశాలన్నీ పక్కన పెట్టినప్పుడు ఖచ్చితంగా క్రింది స్థాయి ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఇచ్చేటువంటి సూచనల్ని అధిష్టానం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటుంది. సో ఇద్దరు ఇందాక ఎంపీలు వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అసభ్యంగా మాట్లాడినటువంటి సందర్భాలు లేవండి. సో ఈ పోతుల సునీత అనేటువంటి వారికి రాజకీయ ప్రస్థానం, రాజకీయ ప్రాముఖ్యత కల్పించింది తెలుగుదేశం పార్టీ. ఆమె వైకాపా పార్టీలోకి వెళ్ళి మమ్మల్ని చాలా అత్యంత హేయంగా మాట్లాడింది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఖచ్చితంగా అధిష్టానం కార్యకర్తల యొక్క, నాయకుల యొక్క అభిప్రాయాలు తీసుకునిందని మేము అనుకుంటున్నామండి. ఓకే, రైట్. లక్ష్మణ్ గారు, వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ సార్? మొత్తానికి రాజ్యసభ ఏదైతే గొప్పగా చెప్పారో, ఓడిపోయిన తర్వాత కూడా 2 రోజులకే విజయసాయిరెడ్డి గారు మర్చిపోకండి, మాకు 11 మంది ఇప్పటికీ రాజ్యసభ స్ట్రెంత్ ఉంది, 4 పార్లమెంటు, మొత్తానికి 15 మంది ఉన్నారు, ఇప్పటికీ కూడా మా అవసరం మీకు ఉంటుందని చెప్పేసి బీజేపీకి చెప్తూనే ఇప్పుడు అసలు వైసీపీలో కూడా ఉండే పరిస్థితి లేదు. ఆల్రెడీ 2 అవుట్, ఇంకా మిగిలిన 9 మందిలో కూడా దాదాపుగా ఇప్పుడు పరిమళ రిలయన్స్ ఆయన ఉన్నాడు ఒక ఆయన ఎలాగో ఉండడు, ఎందుకంటే ఆయన వైసీపీ పార్టీని మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ కనుక చూస్తే ఒక సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి తప్ప రాజ్యసభకు సంబంధించి ఎవరు ఉండే పరిస్థితి కనపడటం లేదంటున్నారు. వారికై వారు వెళుతున్నారంటారా, లేదంటే కనుక గతంలో చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఎంపీలను పంపించినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా లైజాన్ నడుపుతున్నారా పంపించి బీజేపీలోకి? పంపించి లైజాన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఏం చేసినా కూడా ఆయన పార్టీ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే దరిదాపులో లేవు. అందువలన ఉన్న నాయకులు ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి ఆలోచనలకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు సరే బయటకు చెప్తున్న అంశాలు వేరు, లోన వాళ్ళ అంతర్మదనానికి కారణాలు వేరే ఉంటాయి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగుదేశం ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరి పేరు చెప్పాలి, ఇప్పుడు మంత్రి అయ్యి అంటే వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి తెలుగుదేశంలో చేరి టికెట్ పొంది గెలిచి మంత్రి అయిన వ్యక్తి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వదిలేశాడో తెలుసా? 200 కోట్లు విలువ చేసేటువంటి స్థలాన్ని అప్పనంగా ఇచ్చేయమని అడిగాడు. ఆయన ఒత్తిడి చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అడిగారు. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి వెంట పడ్డాడు. ఇది భరించలేక అతను రిజైన్ చేసి వచ్చేసాడు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, ఇలా ప్రతి నాయకుల మధ్య కూడా ఆర్థికమైనటువంటి అంశాలు బాగా నలుగుతున్నవి. ఎవరో ఒకవేళ ఒక 3-4 ఏదో బీసీ ఎస్టీలను నేను చేరదీశాను, వాళ్ళకి ఏదో చేశాను అని చెప్పి ఆయన చెప్పుకోవచ్చేమో, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు చాలా ఉన్నవి ఆయనకు వీళ్లకు మధ్య. అందువలన ఇంకా మనం ఉండి ప్రయోజనం లేదు. రెండో మాట ఏం ఆలోచిస్తున్నారు ఇవాళ? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీతో బాగున్నంత కాలము 5 ఏళ్ళు ఓకే నడిచిపోయింది. ఇప్పుడు మన పార్లమెంట్లో ఏం చేశారు? వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించింది వైఎస్ఆర్సీపీ. క్లియర్ గా మిథున్ రెడ్డి మేము వ్యతిరేకిస్తుంది మా పార్టీ అని ప్రకటించారు. అక్కడ అంటే స్టాండ్ తీసుకున్నారు అక్కడ బీజేపీకి వ్యతిరేకము అని. కానీ గెలిచిన తర్వాత అంటే మళ్ళీ 3వసారి ప్రధానమంత్రి అవుతూనే మేము బయట ఉండి మద్దతు ఇస్తామని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ పద్ధతి మార్చుకొని పార్లమెంట్ లో లేదు, మేము వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తాం అన్నారు. అనేసరికి ఇప్పుడు ఏమర్థమైపోయింది వీళ్ళందరికీ? అరే బీజేపీతో ఈయన వ్యతిరేకించుతున్నాడు బీజేపీని, ఏం జరుగుతుందో, ఈ కేసులు ఏమవుతాయో, రేపు పొద్దున ఆయన దురదృష్టం కొద్దిగా ఏమైనా కేసు మీదకి వచ్చి జైలు పాలైతే మళ్ళీ రెండోసారి అంటే నెక్స్ట్ టైం పోటీ చేసే అనర్హత కూడా అందులో వర్తిస్తుంది. పోటీ చేయలేడు 2029లో. అలాంటి పరిస్థితులు వస్తే పార్టీని నడిపించేవాడు మోపిదేవి వెంకటరమణ కూడా ఈ జగన్ ఆస్తుల కేసులో ఉన్నారు. ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. అది కూడా కారణం అయి ఉండొచ్చా? ఈరోజు ఫస్ట్ మొదటి విడతలోనే బోట్ మారటాన్ని. ఇప్పుడు
ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు ఇవాళ అందరూ అంటే అందులో ఉన్నటువంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు మనము ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరి నెల్లూరు జిల్లా చెందిన వాళ్ళు అప్రూవల్ గా ఎలా మారిపోయారు? ఏమో మోపిన కూడా అప్రూవల్ గా మారిపోతాడో తెలియదు. అందువలన వీళ్ళు రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. ఏమో మనకు అన్ని ఇబ్బందులు వస్తాయి ఇంకా ఇతరులతో ఉంటే అనేటువంటి అభిప్రాయానికి దాదాపు అందరూ వచ్చారు. 11 మంది రాజ్యసభ సభ్యుల్లో మీరు అన్నట్టు ఇద్దరు, ఆ ఇద్దరులో విజయసాయిరెడ్డి బీజేపీతో సత్సంబంధాలు సంబంధాలతో ఉన్నాడు, మంచి సంబంధాలతో ఇప్పటికి కూడా. ఇలాంటి పరిస్థితి వస్తే ఆయన కూడా వెళ్ళిపోతాడని అనుకుంటున్నాను. అనేది ఆయన కూడా ఉండడు. వైవి సుబ్బారెడ్డి సొంత బంధువు కాబట్టి ఒరే ఎందుకు అని చెప్పి ఆయన ఆగిపోవచ్చేమో తప్ప మిగతా వాళ్ళు 10 మంది కూడా వెళ్ళిపోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. సరే, ఎవరు ఇప్పుడు జనసేన తీసుకుంటుందా, బీజేపీ తీసుకుంటుందా, లేకపోతే తెలుగుదేశం తీసుకుంటుందా అని చర్చకు మనం వెళ్ళాలనుకుంటే నేనైతే ఏం చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీకి అవసరమే లేదు. రాజ్యసభ సభ్యులతో వీళ్ళకి ఏం పని? అలాగే జనసేన కూడా అవసరం లేదు, వీళ్ళకి ఏం పని లేదు. అవసరం ఉంటే బీజేపీకి ఉంటారు. ఎందుకు? అక్కడ మెజారిటీ రాని. ఇప్పుడు మెజారిటీలో ఉన్నారు కానీ పూర్తి ఇంకా మెజారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళకి అవసరం ఉంది. ఎక్కడ పార్లమెంటు సభ్యులు పోయినా వాళ్ళు తీసుకుంటారు. అవసరం ఉంది బీజేపీకి. వీళ్ళకి పార్లమెంటు సభ్యులతో రాజ్యసభ మెంబర్లతో వీళ్ళకి అవసరమే లేదు, తెలుగుదేశం కానీ జనసేన కానీ. కాబట్టి వాళ్ళు రిజైన్ చేసి రమ్మని చెప్పడం అనేది ఓకే, మంచి సంప్రదాయం చెప్పారు. కనీసం ఇంతకుముందు మనం తప్పు చేశాము, అప్పుడు రిజైన్ చేయకపోయినా తీసుకున్నాము, వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాము, ఇక మీదట అలా వద్దు అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నిన్న గేట్లు తెరిచారు. తెరవకుండా ఉండింటే ఒక రకంగా వాళ్ళు ఏం ఆలోచన చేస్తుందో ఎలా వెళ్ళిందో తెరిచారు. తెరవడానికి కారణం ఏంది? వైఎస్ఆర్సీపీ బలహీనపడుతుంది. అక్కడ ఉన్న నాయకులు ఏదో ఒక పార్టీలోకి రావాలి, అంతే కదా. వేరే కారణం ఏముంది అక్కడ? ఆ వచ్చే వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళ యొక్క భద్రత. అది ఏమో ఇప్పుడు ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో, ఇంకా ఎన్ని కేసులు వస్తాయో. ఇప్పుడు తప్పులు చేయని వాళ్ళు ఒకరో ఇద్దరో కంటికి కనపడతారేమో కానీ ఎక్కువ శాతం మంది అవినీతి పనులు చేసిన వాళ్ళే దొరికిపోతారు ఎక్కడో ఒక చోట. అందువలన అభద్రతా భావం ఏర్పడింది. అయితే మరి తెలుగుదేశం పార్టీ ఓకే రాజీనామా చేసి రా అన్నారు. ఇప్పుడు రాజీనామా చేసి వస్తారు, రేపు ఖాళీలు వస్తాయి రాజ్యసభ. మళ్ళీ వీళ్ళకే ఇస్తారా? ఇస్తారేమో అని నేను అనుమానపడుతున్నాను. ఎందుకు అంటే శ్రీరామచంద్రయ్య కడప జిల్లాకు చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఆయన ముందు తెలుగుదేశం ఆయనది, ఆయన పుట్టకే తెలుగుదేశం రాజకీయ పుట్టక, మంత్రి పదవి కూడా అనుభవించాడు, అన్ని ఆయన రాజ్యసభ మెంబర్ గా కూడా ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీ వెళ్ళాడు, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని భయంకరంగా విమర్శించాడు. రాష్ట్రాన్ని 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏమి చేయలేకపోయాడు అని చెప్పి ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ వదిలేసి ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయడం వచ్చాడు. వస్తే మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారా లేదా? తెలుగుదేశం అవసరమా? ఇవ్వచ్చా? ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా అలాంటి అండర్స్టాండింగ్ లో ఉన్నారేమో తెలియదు. కానీ అలా జరిగితే మాత్రము పార్టీని నమ్ముకున్న వాళ్ళు, కేసులు పాలైన వాళ్ళు, జైల్లో పాలైన వారు, తన్నులు తిన్న వాళ్ళు, మానసికంగా వేధింపులకు గురైనటువంటి నాయకులు వాళ్ళకు ఏ పదవులు రాకపోతే వాళ్ళు ఏం వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో ఆలోచించండి. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలంట. ఆలోచిస్తాడా లేదో? ఎందుకంటే ప్రాంతీయ పార్టీ ఎలా ఉంటుందంటే ఒక అధినాయకుడి చేతిలో నిర్ణయాలు అన్ని ఆధారపడి ఉంటాయి కానీ సమిష్టిగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి ప్రాంతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి అలా చేశాడో పోయాడు. మీరు జాతీయ పార్టీలో అలా ఉండవు. అభిప్రాయాలను తీసుకుంటారు, చర్చించుకుంటారు, ఒకటి రెండో ఒకటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే వీళ్ళని ఎందుకు తీసుకోవాలి? ఏం అవసరం ఉంది? రిజైన్ చేసి వచ్చినా కూడా ఏమిటి అవసరము పార్టీకి? రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటారు ఏమిటి వాళ్ళు? లేదా ఇంకో పార్టీలు పోతారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఖాళీ ఉంది, వేచి వాళ్ళు ఉంగా డోర్లు తెచ్చి కూర్చున్నారు. ఎక్కడికైనా పోని మీ అవసరం దేనికి? మీరు చెప్పిన రీజనే సార్, మీరు చెప్పిన రీజనే బీజేపీ ఇప్పుడు టీడీపీ కంటే అవసరం లేదు కానీ బీజేపీకి అయితే అవసరమే. ఏ ఎంపీ వచ్చినా కానీ అక్కడ విన్ విన్ సిచ్యుయేషన్, వెళ్ళేవాడికి బెనిఫిటే, తీసుకునేవాడికి బెనిఫిటే. కాబట్టి మీరు అన్నట్టుగా టీడీపీకి అవసరం లేదు కానీ బీజేపీకి అయితే ఖచ్చితంగా అక్కడ అవసరం ఉంది. ఇంకోటి వెళ్ళేవాళ్ళు కూడా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఎంపీలుగా. ఓకే సార్, ఇప్పుడు రిజైన్ చేయక్కర్లేదండి.
230 రాజ్యసభ మెంబర్లు అంటే 9 మంది మేము ఎల్పి అంటే లెజిస్లేటివ్ పార్లమెంటరీని విలీనం చేస్తున్నామంటే రిజైన్ చేయాల్సిన పని లేదు. అలా చేశారు కదా గతంలో తెలుగుదేశం రాజ్యసభ మెంబర్లు 4 పోయారు కదా బీజేపీలోకి, అలా విలీనం చేసి. అవును, అలా ఏదైనా ప్లాన్ చేసుకొని బీజేపీలోకి చేస్తే ప్రయోజనం ఉంటుంది కానీ రిజైన్లు చేసేది కూర్చొని ఉన్న పదవులు పోగొట్టుకొని మళ్ళా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇస్తారేమో అంటే రేపు కార్యకర్తలు నాయకులు కాచుకొని ఉండే వాళ్ళందరూ ఊరుకుంటారా? చూడండి, చంద్రబాబు నాయుడు గారిని మన మిత్రుడికి తెలిసే ఉండొచ్చేమో, పార్టీ ఆఫీసులో వైఎస్ఆర్సిపి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర లాయల్టీగా పనిచేసి మనకు వ్యతిరేకంగా పనిచేసి ఇబ్బందులు పాలు చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ను మీరు పేషీలోకి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారని టీడీపీ ఆఫీస్ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారిని అడిగారు కార్యకర్తలు. అడిగితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మీకు తెలియదు లేని దాటేసి వెళ్ళిపోయాడు. ఇలా ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కార్యకర్తల మధ్య, కార్యకర్తలు మొదలు పెడతారు. ఇంకా ఎందుకు ఎన్ని చేస్తున్నారు మీరు, మా పరిస్థితి ఏంటి చెప్పు అని కొంతకాలం చూస్తారు. మీరు అన్నది వాస్తవమే కానీ అధినాయకుడి నిర్ణయాన్ని అయితే కనుక ఇక చివరి ఆఖరికైనా కానీ ఒప్పుకోక తప్పని పరిస్థితి. మీరే అన్నారు కాబట్టి ఏదైతే రీజనల్ పార్టీస్ ఉంటాయో అధినాయకుడికే ఫైనల్. చంద్రబాబు నాయుడు ఈయన అందరిని పలకరిస్తాడు, పార్టీ కొడతాడు, అందరితో కలిసి ఉంటాడు, క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మొత్తం బంధించుకొని కూర్చొని ఎవరిని అలవ చేయలేదు కాబట్టి అతను బతికిపోయాడు. అర్థమైంది కదా. ఇప్పుడు ఈయన పరిస్థితి అలా ఉండదు, ఈయన ఓపెన్ గానే ఉంటాడు అందరితో. అవును, ఓకే. గఫూర్ గారు ఒపీనియన్ తీసుకుందా? గఫూర్ గారు, ఒకటి లక్ష్మణ్ గారు చెప్పినట్లు మరి వీళ్ళంతా రిజైన్ చేసి ఒక పద్ధతి ప్రకారంగా వస్తున్నారంటే ఆల్రెడీ మాట్లాడుకొని మళ్ళీ వాళ్ళకే రాజ్యసభ సీట్లు ఇస్తారనే ఒక భరోసాతో వస్తున్నారు అనేది ఒకటి వినపడుతుంది. లేదు సింపుల్గా లక్ష్మణ్ గారు అన్నట్టు కట్టకట్టుకొని వెళ్ళి కలిసిపోతే ఓ పని పది. ఎలాగూ అసలు ఇక ఈ చేరికలు అనేది ఇక ఆగమంటున్నారు. పర్టికులర్గా రాజ్యసభకు వచ్చేసరికి విజయసాయిరెడ్డి గారి హయాంలోనే ఇదంతా జరుగుతుంది అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి గారు విత్ ద కన్సెంట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారా, లేదంటే కనుక ఆయనే రివర్స్ అయ్యాడా? ఎందుకంటే ఆయన ఏటుగా ఉన్నాడు చాలా కేసుల్లో. లక్ష్మణ్ గారు అన్నట్టు మోబిదేవి కన్నా కూడా ఎక్కువ కేసుల్లో ఏటుగా ఉన్నది విజయసాయిరెడ్డి. కాబట్టి విజయసాయిరెడ్డి బీజేపీతో ఏ విధంగా లైజాన్ చేస్తాడో మనం ఢిల్లీలో చూస్తూనే ఉంటాము. అలాగే రీసెంట్ ఆయన ట్వీట్స్ కూడా చూసాము. అడగకుండానే ఆయన మద్దతు ఇచ్చేస్తాం అన్నాడు. ఆల్రెడీ రీసెంట్గా వాళ్ళు వక్ఫ్ బోర్డు విషయంలో కొంత వ్యతిరేకించారు. మరి అది ఏమన్నా విజయసాయిరెడ్డి గారికి నచ్చే అవకాశం లేదు, బీజేపీకి అగ్నెస్ట్కి వెళ్ళే పరిస్థితి అయితే. మరి ఆయన ఏమన్నా ఇండివిజువల్గా ప్లాన్ చేస్తున్నాడా, మిగిలిన వాళ్ళని కూడా ఏమన్నా తీసుకెళ్తున్నాడా? అది కూడా ఒకటి చర్చ నడుస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏదై ఉండొచ్చు అనేది మనం ఊహాగానాలే. ప్రధానంగా ఏమంటే ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఆయన జైలుకు పోయి వచ్చాడు, అన్ని కష్టాల్లో దాంట్లో అన్నిట్లో నిలబడినాడు. ఆయన ఎమ్మెల్యే గెలవకపోయినా మంత్రి ఇచ్చారు, ఆ తర్వాత ఎంపీ ఇచ్చారు. మరి ఇప్పుడు ఎందుకు మారుతున్నాడు అనేది అది $1 మిలియన్ ప్రశ్న. ఏమో కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, ఏ సమస్య లేకుండా ఎందుకుంటుంది? కాబట్టి సమస్య ఉంటే రాజీనామా చేయడం అనేటువంటిది ఆన్సర్ అవ్వాల. అట్లాగే బీదమస్తానరావు ఇంతకుముందు తెలుగుదేశం అతను అధికారం కోసం పోయినాడు, అక్కడ అధికారం పోయింది ఇప్పుడు, కాబట్టి మళ్ళా తెలుగుదేశం జెండా పట్టుకుంటున్నాడు. అంటే వీళ్లకు ఎలాంటి నిజాయితీ ఏం లేదు రాజకీయాల్లో. ఏ ఎండగా గొడుగు పట్టడం, అధికారంలో ఎవరుంటే వాళ్ళకి అంటగాగడం, ఇది కనపడుతుంది. వాళ్ళకే కనుక మళ్ళీ రాజ్యసభ ఇస్తే మాత్రం అంతకంటే ఘోరమైన విషయం ఇంకోటి ఉండదు. ఎందుకంటే రాజీనామా ఇచ్చినారు, రాజ్యసభకు కూడా రాజీనామా ఇచ్చిన తర్వాత తీసుకుంటాం అంటున్నారు. రాజ్యసభకు రాజీనామా ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళనే ఎందుకు పెట్టాలా? తెలుగుదేశం చాలా మంది ఉన్నారు, వాళ్ళని పెట్టుకోవచ్చు. వాళ్ళనే పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడేమి వలస పక్షులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది టీడీపీలో అనేది అర్థమైపోతుంది. తర్వాత రెండవది సురేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా అదే ధ్వనించింది సార్. గఫూర్ గారు, నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటల్లో కూడా అదే ధ్వనించింది. ఇండైరెక్ట్ గా ఆయన ఎలా అన్నారంటే, తీసుకుంటారా అంటే అసలు యాక్చువల్గా ఇటువంటి పార్టీలు ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ అలాగే కొనసాగడం కూడా కరెక్ట్ కాదు. అంటే ఆ పార్టీని మూసివేయడానికి ఎటువంటి అవకాశం ఉన్నా కానీ ఆయన స్వాగతిస్తాను అన్నట్టుగానే ఉంది. అంటే ఇండైరెక్ట్ గా వచ్చే వాళ్ళని తీసుకుంటామని.
ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో పొరపాటు, తప్పు, ఘోరము, నేరము ఏంటంటే ఒక రాజకీయ పార్టీని కొంతమంది వ్యక్తుల్ని కొనుగోలు చేయడం ద్వారా రాజకీయ పార్టీని జీరో చేయలేరండి. ఆ రాజకీయ పార్టీకి బేస్ ఉండేటువంటి ఆ ప్రజానీకంలో ఏ తరగతులు ఉన్నాయో ఆ తరగతుల్ని టార్గెట్ చేసి ఆ తరగతుల్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఆ పని చేస్తే వైసీపీ బలం తగ్గుతుంది. కానీ అట్లా కాకుండా నాయకుల్ని కొంతమందిని కొన్నంత మాత్రాన వైసీపీ బలం తగ్గదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇక్కడ కొనే అవసరం ఎలాగూ లేదు కదా సార్. ఇక్కడ కొనే అవసరం ఎలాగూ లేదు కదా. వాళ్ళు వస్తామనంటే మాత్రం అంటే అఫ్ కోర్స్ ఆయన ఇప్స్ అండ్ బట్స్ పెట్టాడు ఆయన. అఫ్ కోర్స్ మేము ఎలా పడితే అలా తీసుకోము. వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు, అలాగే గతంలో వాళ్ళ యొక్క హిస్టరీ అదంతా క్యారెక్టర్ చూస్తూ ఉంటున్నారు. అఫ్ కోర్స్ చెప్పాల్సింది చెప్పేశారు. గతంలో వాళ్ళ హిస్టరీ ఏముందండి? వెంకటరమణ, మోపిదేవి వెంకటరమణ జైలు పక్షి. మరి ఆయన హిస్టరీ ఏం చూసినాడినా? అట్లా వీరమస్తాన్ రావు ఎప్పుడైతే వైసీపీ అధికారంలోకి వచ్చినాడో తెలుగుదేశం డెజర్ట్ చేసిపోయినాడు. మళ్ళీ ఆయన చరిత్ర ఇప్పుడు పరిశీలించాలనా ఆయన? కాబట్టి ఇవన్నీ అవకాశవాద రాజకీయాలండి. అవకాశవాదంతో తమ పార్టీని బలపరచుకోవడానికి ఏమన్నంటే వాళ్ళని కలుపుకొని ఏదో రకమైన సర్దుబాటు చేసుకోవడం మాత్రం ఇది రాజకీయాల్లో మంచిది కాదు. రాజకీయాల్లో ఎప్పుడు కానీ ప్లెయిన్ పాలిటిక్స్ ఉండాలి. అట్లా కాకుండా ఈ రకమైనటువంటి కుట్రలు, కుతంత్రాలు, అవతలోనికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని కలుపుకుందాం అనేటువంటి ఆలోచన ఇది మంచిది కాదు. ప్రజల్లోకి బొమ్మనండి, వైసీపీని ఎక్స్పోజ్ చేయమనండి, వైసీపీ తప్పులన్నీ చూపమనండి. అది తప్ప ఈ మోపిదేవి వెంకటరమణ ఒకడు వచ్చేస్తే మొత్తం వైసీపీలో ఉండే ప్రజలందరూ వచ్చేస్తారా ఏంటి? కాబట్టి నా అభిప్రాయంలో నాయకుల్ని కొనుగోలు చేయడం అనేది మీరంటారు. కొనుగోలు ఏదో రూపంలో కొనుగోలు అయితేనే, ఇప్పుడు మళ్ళా రాజ్యసభ ఇస్తాము అనడం కొనుగోలే. లేదు ఆయనకి ఏమన్నా ఆటంకాలు ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటున్నాడు, అవి పరిష్కారం చేస్తామనడం కొనుగోలే. అవి తీరుస్తామని చెప్పడం కొనుగోలే. కాబట్టి ఏ ప్రయోజనం లేకుండా నిస్వార్థంగా ఎవరు రాడండి. అందుకోసం ఏమైనప్పటికీ ఇది మంచిది కాదు రాజకీయాల్లో. బట్ మనం కరెక్టే కానీ అటువంటి పాలిటిక్స్ అయితే మనం చూడటం లేదుగా. కొన్ని దశాబ్దాల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఓకే సార్, సైదా గారు మీరేమంటారు? మీ పార్టీలోకి ఎవరన్నా వస్తామని చెప్పేసి ఏమన్నా అంటున్నారా? మీరు యాక్చువల్గా ఏమనుకున్నారంటే ఈవెన్ షర్మిల గారు కూడా వైసీపీ అంతా కూడా గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కాబట్టి తిరిగి కాంగ్రెస్కి రావాల్సిందే, అదే గూటికి రావాల్సిందే అని అనుకుంటే ఆ పరిస్థితి ఏం కనపడటం లేదు. సురేష్ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్, అలాగే మాజీ శాసనసభ్యులు, ఉద్యమ నేత గఫూర్ గారు, మా మిత్రుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు సాహిబ్ గారు, అలాగే 24/7 వీక్షకులందరికీ కూడా నమస్కారం. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు ప్రధానంగా సురేష్ గారు, మనం ప్రస్తుత రాజకీయాలు చూస్తూ ఉంటే అధికారం లేకపోతే ఒక క్షణం కూడా మరి వాళ్ళు ఆ పార్టీలో ఉండేటటువంటి పరిస్థితి లేదనేది చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇప్పటికీ వైసీపీ ఓడిపోయి 3 నెలలు కూడా కాలేదు. అప్పటికే వైసీపీ జెండా పీకేయడానికి అనేక మంది అనేక చోట్ల అనేక నియోజకవర్గాల్లో మరి జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి నాని లాంటి వాళ్లే ఆ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ కార్యాలయాన్ని కూడా మరి పీకేసినటువంటి పరిస్థితి, జెండా దిమ్మెల్ని పగలగొట్టినటువంటి పరిస్థితి మనం చూస్తాం. అదే కోవలో ఈరోజు మోపిదేవి వెంకటరమణ గారు కానివ్వండి, అలాగే బీదా మస్తాన్ రావు, వీళ్ళిద్దరు కూడా మరి టీడీపీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. ఇవన్నీ గమనిస్తూ ఉంటే అసలు ఈ యొక్క ఫిరాయింపుల చట్టం, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది మనం వింటా ఉన్నాం చిన్నప్పటి నుంచి. అసలు ఈ ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉందా లేదా? దీనికి పెద్దలు గఫూర్ లాంటి వాళ్ళు, మన ఉప్పాల లక్ష్మణ్ లాంటి గారు కొంచెం వివరణిస్తే బాగుంటుందని అభిప్రాయపడతా ఉన్నాం. ఇది వాస్తవంగా ఇందాక లక్ష్మణ్ గారు, గఫూర్ గారు చాలా విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు చంద్రబాబు గారికి
పూర్తి మెజార్టీ ఉంది, 164 స్థానాలు ఉన్నాయి, పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే ఈ 11 మందిని తీసుకోవాల్సినటువంటి అగిత్యం ఎందుకు వచ్చింది? దీంట్లో లాజిక్ ఏంది? టీడీపీలోకి ఏమీ వెళ్ళటం లేదు సార్. 11 మంది కూడా టీడీపీలోకి వెళ్ళటం లేదు, వెళ్ళే అవకాశం కూడా లేదు. వాళ్ళకి ఏ పార్టీలోకి వెళితే బెనిఫిట్ అవుతుందో క్యాల్కులేషన్ చూసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ రాజ్యసభ ఎంపీల్లో ఎక్కువ మంది ఈ రోజు ఇద్దరిని పక్కన పెడితే ఇండస్ట్రియలిస్టులు, అలాగే పొలిటికల్ లాబింగ్ చేసేవాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వారు, అలాగే గతంలో కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వారిని తప్పిస్తే మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది కూడా, మిగిలినంతా కూడా ఇండస్ట్రియలిస్టులు ఎప్పుడూ కూడా అధికార పార్టీకి దగ్గరగా ఉందామనే ఉంటుంది వాళ్ళ వ్యవహారం అంతా కూడా. అలాంటి వాళ్ళకే రాజ్యసభ సీట్లు కూడా ఇస్తున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ఫార్చునేట్లీ. నేనే అదే సురేష్ గారు ఏం చెప్తున్నానంటే, వీళ్ళు 3 నెలలు కూడా కాకుండానే అధికారం కోసం వెంపర్లాడుతూ ఈ విధంగా చేయడం అనేది సమంజసం కాదు, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కూడా కాదు. కాదు సార్, ఒకటి మాట్లాడుకుందాము. కాదు, ఒకటి పార్టీ ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. ఓడిపోయిన తర్వాత 3 నెలలుగా ఆ అధ్యక్షుడి యొక్క వ్యవహార శైలి కానీ తీరు కానీ, నాయకుల సంగతి పక్కన పెట్టండి, కింద క్యాడర్కైనా ఉత్సాహం కలిగించేటట్టు ఆయన వ్యవహార శైలి ఉందా సార్? కాదు, కార్యక్షేత్రంలోకి అసలు ఆయన కనపడుతున్నాడా? అసెంబ్లీకి వచ్చింది లేదు సరే అని చెప్పేసి కనీసం ప్రజా సమస్యల మీద ప్రజాబాహుల్యంలో ఉంటున్నారా? అసలు ఎక్కడ ఉన్నారు? ఏపీలో ఉంటున్నారా ఆయన? తెలంగాణను ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. అక్కడ కూడా కేసీఆర్ రెండు తడవలు వరుసగా గవర్నమెంట్లో ఉండి అనూహ్యంగా పరాజయం పాలైన తర్వాత కూడా ఆయన అనారోగ్యంతో రాలేదేమో, కానీ అనారోగ్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత మేజర్ సర్జరీ తర్వాత కూడా ఆయన కూడా బయటకు వచ్చాడు, ప్రజలతో మమేకమయ్యాడు, రైతులతో మీట్ అయ్యాడు. కానీ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అలాగే బీఆర్ఎస్లో ఉన్న నాయకులంతా ఈరోజు పబ్లిక్లో ఉన్నారు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. రైతు రుణమాఫీ అవ్వచ్చు, లేదంటే కనుక రైతు భరోసాలు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి క్షేత్రస్థాయిలో. మరి అలా ఉంటే కదా మీకు అప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు, మీ నాయకుడు 11 స్థానాలైనా కానీ మీ అందరికీ ఒక ఉత్సాహం కల్పిస్తూ ఒక స్పిరిట్తో ఆయన అసలు స్టేట్లోనే ఉండట్లేదు. వారానికి ఒకసారి ఏపీలో వస్తున్నాడు, ఆయన బెంగళూరులో కూర్చున్నాడు వెళ్ళి. మరి అలాంటప్పుడు నాయకులకే కాదు, క్యాడర్ కూడా ఇదేంటి నిరుత్సాహం కలిగే పరిస్థితి ఉంది. 40% ఓట్స్ వచ్చిన సంగతి ఆయన మర్చిపోతున్నాడు. సురేష్ గారు, ఎందుకంటే ముందే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మీరు గమనించారో లేదో, ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి మనం అధికారంలోకి వస్తామని సింపుల్ గా. మీరు ఉద్యమాలు చేయొద్దు, ధర్నాలు చేయొద్దు, ఏం చేయొద్దు, మీరు ఇళ్లలో ప్రశాంతంగా ఉండండి, కళ్ళు మూసుకొని నిద్రపోండి, 5 సంవత్సరాల తర్వాత మన అధికారంలోకి వస్తామని చెప్పి క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే దీన్ని బట్టి మనకు అర్థమైపోయింది దీని పరిస్థితి ఏందో. ఎందుకంటే అతని దగ్గర గట్స్ లేవు. ఎందుకంటే ఒక మాట అలాంటప్పుడు 5 సంవత్సరాల పాటు ఎలా ఉంటారు సార్? నేనైతే 5 సంవత్సరాల పాటు ఎప్పుడు కూడా ఎక్కడ సాకు దొరుకుతుందా అని చూసుకునే వాళ్ళు, నాయకులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎందుకుంటారు 5 సంవత్సరాల పాటు? ఆయన కళ్ళు మూసుకుంటే గడుస్తుందేమో, వీళ్ళ కళ్ళు మూసుకుంటే గడవదు, గడిచే అవకాశం లేదు, ఆయన కూడా గడిచే అవకాశం లేదు. ఆయన కళ్ళు కట్టుకున్నాడు. ఇప్పుడు సురేష్ గారు, మనం చూసాం 5 సంవత్సరాల్లో కనీసం ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఎంపీలకు కానీ ఎక్కడైనా సీఎం ఆఫీసులో వీళ్ళకి అవకాశం ఉందా? ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒక సకల శాఖ మంత్రి తప్ప, లేకపోతే సీఎం ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు తప్ప, ఆంజనేయరెడ్డో ఇంకొకరో వాళ్ళు తప్ప. మొన్న కూడా మాట్లాడారు కదా, అనేక మంది సీఎం ఆఫీసులోకి వెళ్తే మమ్మల్ని ఏదో విధంగా పురుగులాగా చూశారు, కనీసం ముఖ్యమంత్రి గారిని కలిసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు, గంటలు మమ్మల్ని బయట కూర్చోబెట్టి వెయిట్ చేయించారు. ఇలాంటి పరిస్థితి ఉంటే రాజకీయ పార్టీ ఏది కూడా నడవదు. కష్టాలున్నా నష్టాలున్నా నాయకుడి మీద గౌరవం ఉంటే, నాయకుడు రక్షిస్తాడటువంటి ఒక భరోసా ఉంటే పార్టీలో నాయకులు కానీ, కార్యకర్తలు కానీ కొనసాగుతారు తప్ప ఇలాంటి ఈ అవకాశవాదులతోటి పార్టీలు నడవబోవు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారు కూడా ఆలోచించారు. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతమంది చనిపోయారో చూసాం. పల్నాడు ప్రాంతంలో ఎలాంటి హత్యలు జరిగాయో, లూటీలు జరిగాయో, కబ్జాలు జరిగాయో, తెలుగుదేశం కార్యకర్తలను ఏ విధంగా ఏదించారో, కేసులు పెట్టి జైలుకు పంపించారో మనం చూసాం. ఏ విధంగా
చంద్రబాబు గారినే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి ఆ యొక్క గౌరవ సభని కౌరవ సభగా మార్చేటువంటి సన్నివేశాలు మనం చూసాం. అలాంటి పార్టీ నేతల్ని మీరు చేర్చుకొని మీ పార్టీ బలోపేతం అయిందని చెప్పి మీరు సంబరపడితే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది రాజకీయాల్లో సరైనటువంటిది కాదు. నేను ఒక ముతక సామెత ఉంది, ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అని. ఆ పరిస్థితులు కూడా దాపురించే పరిస్థితులు ఉన్నాయి. చంద్రబాబు గారు ఏదో నేను అధికారంలో ఉన్నానని చెప్తే అయిపోతుందని చెప్పడం కరెక్ట్ కాదు. ఇందాక లక్ష్మణ్ గారు చాలా చక్కగా చెప్పారు ఆ విషయం. ఇలాంటి ఎంతో మంది కార్యకర్తలు ఈరోజు నామినేటెడ్ పదవుల కోసం దాదాపు 26,000 మంది అప్లికేషన్లు పెట్టారు. మన సాహెబ్ లాంటి మిత్రులు కూడా మరి ఏదో ఒకటి ప్రభుత్వం నామినేటెడ్ పదవి ఇస్తుందని చెప్పేటువంటి ఆశతో పనిచేస్తా ఉన్నారు పార్టీలో. ఇలాంటి వాళ్ళ గురించి మీరు ఆలోచించకుండా, వీళ్ళకి ప్రాధాన్యత ఇవ్వకుండా, మిమ్మల్ని తిట్టినటువంటి వాళ్ళని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని, మిమ్మల్ని వ్యక్తిగతంగా మీ పార్టీని ఈ 5 సంవత్సరాల పాటు విధ్వంసం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు పార్టీలో చేర్చుకొని బలోపేతం చేస్తామంటే అది ఎంతవరకు సాధ్యం అని చెప్పి అడుగుతా ఉన్నాం. దీన్ని ఒకసారి ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఆయన అనుకుంటా ఉన్నాడు, మన ప్రెస్ మీట్ లో విలేకరులైనటువంటి సందర్భంలో ఏం చెప్పాడు ఆయన, ఇలాంటి పార్టీలో ఉండకూడదు, మనుగడలో ఉండకూడదు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు అప్పుడు, సింహం సింగిల్ గానే వస్తుంది, అసలు ఈ తెలుగుదేశం పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా నేను బంగాళాఖాతంలో కలిపేస్తానని చెప్పి ఆయన కూడా మాట్లాడాడు పెద్ద పెద్ద మాటలు. చివరికి ఏమైంది, మీరు విఘ్నులు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రటువంటి ఒక ముఖ్యమంత్రిగా, మీరు ఆటుపోటు తిన్నటువంటి వ్యక్తిగా ఎన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని నమ్ముకొని 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి తెలుగుదేశం పార్టీలో ఒక డైరెక్టర్, రాష్ట్ర స్థాయి డైరెక్టర్ గానటువంటి మిత్రులు అనేక మంది నాకు తెలుసు. ఇప్పటికి కూడా పాపం పచ్చ చొక్కా వేసుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు, చెప్పులు కూడా అరిగిపోయేటువంటి పరిస్థితి, చొక్కాలు కూడా చినిగిపోయినటువంటి దీనస్థితులు అనేక మంది నాయకులు ఉన్నారు. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా పనిచేసినటువంటి వాళ్ళకి ఇప్పటికి కూడా కొన్ని చోట్ల గౌరవం కలగడానికి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇలాంటి దొంగల్ని తీసుకొని మీరు పార్టీని బలోపేతం చేస్తానంటే మీ పార్టీ మనుగడ సాగిస్తా అని అడుగుతా ఉన్నాం. మోపిదప్పి ఉన్నాడు, సురేష్ గారు కన్క్లూడ్ చేస్తారు. మోపిదేపి వెంకటరమణ గారు ఉన్నారు, ఆయన 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడు. 40 సంవత్సరాలు 85లో ఆయన మండలాధ్యక్షుడిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో. అప్పటి నుంచి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదిగాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రులు చేశాడు. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్ లో కానివ్వండి, రోసే గారి క్యాబినెట్ లో కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్ లో కానివ్వండి, ఆయన మంత్రిగా పలు శాఖలు నిర్వహించాడు. అలాంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డితో సవాసం చేసిన తర్వాత జైలు పాలయ్యాడు. ఈ రోజు పార్టీ మాత్రం ఇక్కడ అది కూడా ఆలోచించాలి. 4 దశాబ్దాల పాటు యాంటీ తెలుగుదేశం పందా తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఈ రోజు ఆ నిర్ణయం తీసుకున్నారు అంటే దానికి ఆయన అటువంటి నిర్ణయం తీసుకున్నారు అనే యాంగిల్లో కూడా ఆలోచించాలి. అది ఒక సముచితంగా తీసుకునే ఉంటారు, లేకపోతే క్యాడర్కి దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే అన్నింటినీ ఒకే ఘాట మనం కట్టడానికి కూడా లేనటువంటి పరిస్థితి. రైట్, ఓకే సైదా గారు, లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ సబ్జెక్ట్. సురేష్ గారు, ఎందుకంటే కొన్ని ఇరువులకు కట్టుబడి ఉండాలి. ఈ రోజు గఫూర్ గారు ఉన్నారు, శాసనసభ్యుడిగా పనిచేశాడు. ఆయన పదవి ఉన్నా లేకపోయినా ప్రజల కోసం నిలబడ్డా లేదా? కమ్యూనిస్ట్ పార్టీలకి మిగిలిన పార్టీలకి కంపారిజన్ ఎక్కడ చేస్తారు? కమ్యూనిస్ట్ పార్టీలని మిగిలిన వేరే పార్టీని అసలు మీరు కంపారిజన్ కే తీసుకురాకూడదు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఓకే రైట్, ఎనీవే తప్పులేదు, కోచ్ చేయడంలో తప్పులేదు. కొన్ని నైతిక విలువలు కట్టుబడి ఉండాలి. మినిమం ఏమైంది? మోపిదేవి వెంకటరమణకి ఏం తక్కువైంది? అవసరమా? మిమ్మల్ని ఏ విధంగా ఆదర్శం తీసుకోవాలి జనాలు? మీకు ఓట్లేసి గెలిపించినందుకు అయారాములు గయారాములు 4 దశాబ్దాలు ఏం తక్కువ లేదు. ఇప్పటి నుంచి తక్కువ వద్దని భావించాడేమో ఆయన, ఇప్పటి నుంచి తక్కువ వద్దని భావించాడేమో. ఓకే రైట్, చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ ఆ పార్టీలో కొన్ని లొసుగులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, నాయకుడి యొక్క వ్యవహార శైలి సరిగ్గా లేదని వాళ్ళే అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అన్ని బాగుండి వెళ్ళిపోతున్నారంటే అప్పుడు రైట్ మనం కూడా కొంత కన్సర్న్ చూపించవచ్చు.